కువైట్ వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ఆ స్థలం పక్కన వేరే కువైట్ వాళ్ళు కట్టించిన ఇల్లు పడిపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడండి. లాస్ట్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు, భూకంపాలకి ఇల్లు పడిపోకుండా ఉండటానికి అండ్ పక్కిల్లు పడిపోకుండా ఉండటానికి ఇలా బొక్కలు వేపిస్తారు. అలా లోడ్ ఇచ్చిన ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క ఇనప స్తంభాలను అయితే లోపలికి దించారనమాట. ప్రతి ఫోల్ కి మధ్యలో చూడండి, కింద ఎండింగ్ నుంచి పై ఎండింగ్ వరకు చెక్కను పేర్చుకుంటా వస్తారు. ఇలాగా ఇక్కడ ఆల్మోస్ట్ ఇల్లులన్నీ స్థలం కొంచెం కూడా వదలకుండా అతికిచ్చి అయితే కట్టించుకుంటారు అనమాట. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఆల్రెడీ కట్టించున్న కొత్త ఇంటి పక్కన గోడకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా బొక్కలేసి రాట్లయితే దించున్నారు. అతుక్కొని ఉన్నారు చూడండి. ఇలా చెక్కలు కింద నుంచి పై వరకు పే చేసిన తర్వాత జేసీబీతో చెక్కలు పే చేసిన దగ్గర బూడ్చుకుంటూ ఇంకా రాటికి మధ్యలో చెక్కలు పెట్టాల్సిన దగ్గర ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాడు. కువైట్ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టి కట్టించుకుంటారు ఇల్లు. అలా కట్టించుకోవడంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పక్కింటికి కూడా ఏం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. కువైట్ లో ఇల్లులు గానీ బిల్డింగ్లు గానీ సేఫ్టీ లేకుండా ఉన్నాయంటే కువైట్ గవర్నమెంట్ అలాంటి వాటిని సీజ్ చేసేసి వాటిని పడగొట్టేసి మళ్ళీ అక్కడ కట్టుకునేందుకు ఆప్షన్ ఇస్తుంది. లేకపోతే అక్కడ ఎవరు నివసించకూడదు అనేసి రూల్ పెడతారు. మన పక్క అయితే పక్కింటో ఎట్టన్నా సామని మన ఇల్లు బాగుంటే చాలనుకుంటాం. కానీ ఇక్కడ రూల్ ఇద్దరు సేఫ్టీ చూసుకోవాలి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.